నమస్కారం. పన్నుల వసూళ్లలో ప్రగతి ద్వారా మున్సిపాలిటీలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు సూచించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని బలుసులమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా పురపాలక సంఘాల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ వారీగా ప్రతి అంశాన్ని సమగ్రంగా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పన్నుల వసూళ్లు, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి లైట్ల నిర్వహణ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై సమీక్ష జరిగింది. సివిక్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఈ సివిక్ సర్వీసెస్ అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంతో పాటుగా కొన్ని పాట్ హోల్స్ సంబంధించిన ఇష్యూస్, ఎందుకంటే కొత్త లైన్ మున్సిపల్ రోడ్స్ ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ సీఎం గారు, గౌరవ మినిస్టర్ గారు, మా సెక్రటరీ గారు కర్మరావు గారు, డిఎంఐ గారు, నారాయణ గారు వారి యొక్క డైరెక్షన్ మేరకు మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా స్టేట్ ఆఫీస్ ఏదైతే వీధి కుక్కలకు నియంత్రణ చేసే కార్యక్రమాలు అవి కూడా ఇక్కడ తాడేపల్లిగూడెం అదేవిధంగా కూడా డాక్యుమెంట్ కమిషన్ గారితో కూడా మాట్లాడడానికి టైప్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా కెనల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా ఆపరేషన్ చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఆకువీడు మున్సిపల్ కమిషనర్లు ఎంఎస్ బాబు, కె రామచంద్రారెడ్డి, ఎం అంజయ్య, బి విజయసారథి, జి కృష్ణమోహన్, ఆయా మున్సిపాలిటీల సెక్షన్ హెడ్స్, శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్త్రీల ఆరోగ్య సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో తణుకు ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్, ఉమెన్స్ హెల్త్ కేర్ సొసైటీ, డిఆర్డీఏ, వెలుగు ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో మండల కేంద్రం పెరవలి గ్రామంలో మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్లపూడి ఆసుపత్రి వైద్యులు మండవ తేజస్వి మాట్లాడుతూ రక్తహీనత వల్ల మహిళల్లో అనేక రోగాలు తలెత్తుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పెరిగిన క్యాన్సర్ వ్యాధితో అధిక శాతం ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వీటిపై అవగాహన పెంచేందుకే ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ తేజస్వి వివరించారు. రోగం ముదిరిన తర్వాత కన్నా ముందుగానే వైద్యులను సంప్రదించి ప్రమాదాన్ని తగ్గించుకోవాలని ఆమె సూచించారు. ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో గైనకాలజీ డాక్టర్ గారండి. అంటే మనము ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం చూసే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అన్నమాట. దాని గురించి అది ఎవరిలో వస్తుంది, దేనివల్ల వస్తుంది, అది మనం అరికట్టడం ఎట్లా ఏంటి అన్న దాని గురించి మనం ఇవాళ ముఖ్యంగా చర్చించుకుందాం. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ అంటే ఏంటి, ఎంతమందికి తెలుసు సర్విక్స్ అంటే ఏంటి అన్నది? సర్విక్స్ అన్నది ఆడవాళ్ళందరికీ గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచి ముఖద్వారాన్ని మనం సర్విక్స్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అని కూడా అంటాం అనమాట. సో దీని గురించి ఎందుకు మనం మాట్లాడదాము అంటే ఇది ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్లో రెండో రకమైన క్యాన్సర్ అనమాట. భారతదేశంలోనే రెండో రకమైన క్యాన్సర్. దీనివల్ల సంవత్సరానికి మనకి 75,000 మంది ఆడవాళ్ళు భారతదేశ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి మరణించాల్సిన పరిస్థితి అన్నది వస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో స్త్రీ నిధి ఏజీఎం మండే ధర్మేంద్ర, స్థానిక ఏపీఎం బండారు రామకృష్ణ, మేనేజర్ మండవ రత్నకుమారి, హెల్త్ కేర్ సొసైటీ ప్రతినిధి గంటా లక్ష్మి, మండల సమాఖ్య అధ్యక్షురాలు జన్ని మాధవీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ అమలాపురం పట్టణంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఆటో డ్రైవర్లతో కలిసి అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో తిరిగారు. పట్టణంలోని ఎర్రవంతెన నుండి మొదలైన ఈ ర్యాలీలో ఒకసారి ఆలోచించండి, మీకోసం కాదు మీ కుటుంబ సభ్యుల కోసం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ ఎస్ఐ ఆర్ శేఖర్ బాబు, ఆటో యూనియన్ నాయకులు బంతు బలరాజులు పాల్గొన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని మామిడికుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో మండల స్థాయి కోనసీమ క్రీడ ఉత్సవ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు విద్యాబోధనతో పాటు ఆసక్తి గల క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడా ప్రతిభను, స్ఫూర్తిని చాటుతూ కోనసీమ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు గడింపచేయాలన్నారు.
సార్ ఒకసారి ఓకే సార్. రాష్ట్రంలో మొట్టమొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడా వారోత్సవాలకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి ఈ కార్యక్రమం మన జిల్లాలో జరగటం చాలా ఆనందం. క్రీడలను ప్రోత్సహించడం అంటే పిల్లల యొక్క మనోధైర్యాన్ని, వాళ్ళ యొక్క ప్రతిభను కనబరిచే రీతిని తెలియజేస్తుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు క్రీడల్లో వారి యొక్క ప్రతిభను కనబరిస్తే మట్టిలో మాణిక్యాలాగా వారికి కొన్ని గుర్తింపు ఉంటుంది. అది ఏ విధంగానంటే ఎక్కడో పుట్టి ఈ బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క ప్రతిభను తెలియజేయటం వల్ల వారు ఏ స్థాయికి వెళ్తారంటే, మీకు తెలుసు ఒక టెండూల్కర్, గవాస్కర్ లాంటి వారు ఏ విధంగా వాళ్ళ యొక్క అంటే ఆ క్రికెట్లో వాళ్ళు ఆడినటువంటి రీతిని ఈ ప్రపంచానికి ఏ విధంగా సాటి చెప్పారనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి పిల్లలు మీరంతా గుర్తించుకోండి. మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏ ఆటల్లో ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే మీరు కూడా ఆ స్థాయికి ఎదుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఏలూరు జిల్లా వార్తలు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ జి కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం సర్ లూయి బ్రెయిలీ 216వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి కోటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వైకల్యాన్ని జయించి లక్ష్యాన్ని చేరుకున్న మహోన్నత వ్యక్తి లూయి బ్రెయిలీ అన్నారు. ఆయన కనిపెట్టిన బ్రెయిలీ లిపి వలన అనేక రంగాల్లో అందులు వైకల్యాన్ని జయించి రాణించగలుగుతున్నారన్నారు. లూయి గారు ఉన్నారు. ఆయన పట్టుదలకు మారుపేరు, కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకు వనెలెత్తినవాడు, వైకల్యాన్ని జయించి అనుకున్న పనిని సాధించిన మహనీయుడు. ఆయనే అందుల అక్షర ప్రదాత. ఎంతో మంది విభిన్న ప్రతిభావంతులకు విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికా ప్రతినిధులుగా, సంగీత కళాకారులుగా, కళాకారులుగా అనేక రంగాల్లో బ్రెయిలీ లిపితో అగ్రభాగాన్ని నిలిచేట్లు చేసినటువంటి మహనీయుడే లూయిస్ బ్రెయిలీ, అందుల అక్షర ప్రదాత. నేను ఆయన జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం మనందరికీ చాలా ఆనందం. అదేవిధంగా ప్రపంచంలోని అందులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీయవాది, మేధావి అయిన లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మారుమూలలో ఉన్నటువంటి కువే గ్రామంలో మౌనిక, సైమన్ దంపతులకు 3వ సంతానం. జనవరి 4, 1809లో జన్మించినటువంటి మహనీయుని. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డితో పాటు పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు నగదు రూపంలో 3,85,61,548 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో నగదుతో పాటు కానుకల రూపేణా
383 గ్రాముల బంగారం, 12 కేజీల 8 గ్రాముల వెండి లభించినట్లు ఇన్ఛార్జ్ జీఓ వి త్రినాథరావు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. రద్దయిన 500 రూపాయల నోట్లతో పాటు 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు డయాలసిస్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల ఆలస్యంపై ఆగ్రహం. తణుకు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. దళిత నేతల వినతికి స్పందించి చెప్పిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలి. తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల. సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తున్న లయన్స్ క్లబ్బులు. తణుకులో అధికార పర్యటన చేసి ప్రకటించిన లయన్స్ జిల్లా గవర్నర్ వేణుబాబు. పన్నుల వసూళ్లలో ప్రగతిని సాధించి స్వయం అభివృద్ధికి కృషి చేయాలి. తాడేపల్లిగూడెంలో మున్సిపల్ అధికారులకు హితవు పలికిన పురపాలక సంఘ ఆర్డీ నాగ నరసింహారావు. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగిస్తున్న తణుకు ముళ్లపూడి ఆసుపత్రి పెరవలి సభలో స్పష్టం చేసిన ఈ ఆసుపత్రి వైద్యురాలు తేజస్వి. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతూ అమలాపురంలో ర్యాలీ నిర్వహించిన పోలీసులు. ఆధ్వర్యం వహించిన రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు దోహదపడుతున్న క్రీడలు. మామిడి కుదురులో పేర్కొన్న పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.